నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మల్లేష్. నా పేరు మల్లేష్, నేను ఖత్తర్లో ఉంటాను. సో ఈ రోజు అయితే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. బేసిక్లీ పాకిస్తాన్ వాళ్ళ గురించి ఒక అప్డేట్ ఉంది, అండ్ కువైట్ గురించి, యూఏఈ దుబాయ్ గురించి ఒకటి, అండ్ ఖత్తర్ వీజాస్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి మన పాకిస్తాన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో మ్యాక్సిమం ఈ 6 GCC కంట్రీస్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు వీజా మేము ఇవ్వము అని చెప్పేసింది అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే మ్యాక్సిమం ఈ పాకిస్తానీ వాళ్ళు విజిట్ వీసా మీద వస్తారు అన్నట్టు. GCC కంట్రీస్కి వచ్చి ఇంకా మళ్ళీ వెనుకకు వెళ్ళేది ఉండదు. ఇక్కడనే ఉంటారు. కొందరు లీగల్గా మన వర్క్ వీసాస్ కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ వచ్చి జాబ్స్ తెచ్చుకొని లీగల్గా సెటిల్ అవుతారు. అండ్ కొందరు మాత్రం ఇక్కడ కళ్ళి వెళ్ళి జాబ్స్ అంటారు అన్నట్టు. అంటే వాళ్ళకు వీసా ఉండదు, ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఉండవు, అండ్ వాళ్ళ పేరు మీద సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళు తీసుకోలేరు అన్నట్టు. అంటే కంప్లీట్లీగా ఇల్లీగల్గానే అయితే ఇక్కడ ఉంటారు అన్నట్టు. అండ్ మన మ్యాక్సిమం ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే బెగ్గింగ్, అంటే భిక్షం అడుక్కుంటారు అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే ఈ GCC కంట్రీస్కి ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేసింది అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే ఇక్కడ ఫారెన్ అంటే టూరిస్ట్ సంఖ్య అనేది చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ దుబాయ్లో కానీ, అబుదాబిలో కానీ, ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా టూరిజం అనేది చాలా పెరిగింది. ఈవెన్ ఖత్తర్లో కూడా టూరిజం అనేది బాగుంటుంది. కాబట్టి ఎక్కడ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మీకు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో కొందరు కింద కూర్చొని సైడ్కి ఇక్కడ అడుక్కుంటారు, అండ్ కొందరు డైరెక్ట్ అప్రోచ్ అవుతారు అన్నట్టు. అప్రోచ్ అయ్యి నేను అన్నం తినలేదు, నా పాస్పోర్ట్ పోయింది, అది వేది ఇది అని చెప్పేసి, అంటే నన్ను చాలామంది అడిగిలో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. నార్మల్గా డ్రెస్ వస్తారు, వచ్చి ఐ లాస్ట్ మై సర్టిఫికేట్స్, నాది ఇది వేంది అది వేది అని చెప్తారు. ఐ డోంట్ ఈట్ ఫుడ్, ఐ వాంట్ టు గో టు మై ప్లేస్ బట్ ఐ డోంట్ హ్యావ్ మై వ్యాలెట్ అని చెప్పేసి, నా పర్స్ వేంది అది అని చెప్పేసి ఇట్లా చాలా రీజన్స్ చెప్పి డబ్బులు అయితే తీసుకుంటున్నట్టు. ఈ విధంగా అందరు టూరిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా అడగడం, అండ్ దీనివల్ల ఏంటంటే ఈ కంట్రీస్కి బ్యాడ్ నేమ్ రావడం. దానివల్ల ఇప్పుడు అఫీషియల్గా కాలేజ్ న్యూస్ టైమ్స్లో వచ్చింది, అల్ జజీరా న్యూస్లో కూడా వచ్చింది అన్నట్టు. ఈ GCC గవర్నమెంట్, ఈ GCC దేశాల గవర్నమెంట్ పాకిస్తానీ వాళ్ళకు మేము వీసాలు ఇవ్వము, వాళ్ళని విజిట్ వీసా కూడా మాకు అవసరం లేదు, వస్తువులు ఇక్కడనే ఉంటోళ్ళు, ఇక్కడనే భిక్షం అడుకుంటూ మాకు ఖత్తర్ గవర్నమెంట్, UAE గవర్నమెంట్, సౌదీ గవర్నమెంట్, కువైట్ గవర్నమెంట్ అయితే చెప్పింది అన్నట్టు. సో దీని ద్వారా ఇండియన్స్కి మంచి న్యూస్ ఏంటంటే పాకిస్తానీ ఫోర్స్ అనేది తగ్గితే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇండియన్స్ అనేది కావాలన్నట్టు. ఇండియన్స్ వీళ్ళకి ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది. ఇండియన్స్ ఎలాంటి క్రైమ్లో పార్టిసిపేట్ చేయరు, ఇచ్చిన పనిని మంచిగా చేసుకుంటారు, అండ్ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయరు, అండ్ ఎలాంటి గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఇలాంటిది ఏం పనులు చేయరని చెప్పేసి ఈ GCC కంట్రీస్కి ఇండియన్స్ మీద ఒక మంచి నమ్మకం. అండ్ ఇప్పటికీ దుబాయ్ గవర్నమెంట్ చెప్తుంది ఈ దుబాయ్లో ఇండియన్స్ యొక్క హస్తం చాలా ఉంది, మా డెవలప్మెంట్కి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అండ్ మా యొక్క ఎకనామిక్ స్టెబిలిటీకి ఇండియన్స్ యొక్క హస్తం అయితే బాగా ఉందని చెప్పేసి ఇప్పటికీ UAE గవర్నమెంట్ అయితే చెప్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కువైట్ మరియు దుబాయ్. సో ఇప్పుడు ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి 2 months గ్రేస్ పీరియడ్, అంటే ఈ 1st August నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 monthsలో ఎవరైతే ఇల్లీగల్గా ఈ కంట్రీస్లో కువైట్లో మరియు UAEలో దుబాయ్లో ఎవరైతే ఉంటున్నారో ఇల్లీగల్ మైగ్రెంట్స్, అంటే విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడనే ఉండడం కానీ, అండ్ వీసా ఎక్స్పైరీ అయిపోయాక రెన్యూ చేసుకోకుండా అక్కడనే ఉండడం కానీ, టూరిస్ట్ వీసా మీద వచ్చి అక్కడనే ఉండడం కానీ, అంటే మళ్ళీ వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అవుతారు అన్నట్టు. సో ఇప్పుడు 2 months అయితే నోటీస్ పీరియడ్ ఇచ్చింది. ఈ 2 month గ్రేస్ పీరియడ్, యాక్చువల్లీ గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ గ్రేస్ పీరియడ్లో ఎవరైతే ఇల్లీగల్ ఉన్నారో మీరు వెంటనే ఆ యొక్క దేశం యొక్క ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి. దుబాయ్లో అయితే దుబాయ్లో ఇమిగ్రేషన్ ఆఫీస్కి, కువైట్లో అయితే కువైట్ యొక్క ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సరెండర్ అవ్వండి. అంటే మీకు జైలు శిక్ష ఇలాంటివి అస్సలు వేయరు. అంటే పబ్లిక్ న్యూస్ పేపర్ల వల్ల అనౌన్స్మెంట్ చేసిళ్ళు, మీ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోము, జస్ట్ మీరు ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి మీరు ఈ కంట్రీ నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంతే అని చెప్పేసి ఈ 2 గవర్నమెంట్స్ అయితే చెప్పినాయి అన్నట్టు. ఇది ఒక మంచి పీరియడ్. దుబాయ్లో వర్క్ చేసేటప్పుడు కూడా చాలా మంది, వందలాది మంది మన ఇండియన్స్ని చూశాను. వీసా ఉండదు, ఏమీ ఉండదు, నార్మల్ చిన్న జాబ్స్, డైలీ వేజెస్ అన్నట్టు. డైలీ అక్కడనే ఆ రోజు పని చేయాలి, అండ్ ఆ రోజే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. అండ్ వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయినా సరే కానీ వాళ్ళకి ఇన్సూరెన్సెస్ ఉండవు, అండ్ మెడికల్ రిలేటెడ్ ఈ గోళీలు కానీ ట్యాబ్లెట్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు. మీకు ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం
చుక్కలు కనబడతాయి. సరైన టైంకి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం, ఎస్పెషల్లీ ఈ జీసీసీ కంట్రీస్లో ఈ టెంపరేచర్స్కి ఈ వాటర్స్కి మాత్రం చాలా అంటే చాలా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇల్లీగల్ ఉన్నప్పుడు మరీ దారుణం. హాస్పిటల్కి వెళ్ళలేము, వెళ్తే అక్కడ ఖతర్ ఐడియో ఎమిరేట్స్ ఐడియో అడుగుతారు, లేకపోతే మళ్ళీ పోలీస్ కాల్ చేసే అవకాశాలు ఉంటాయి. భయపడి ఎవరు వెళ్ళరు. అండ్ మనీ ఇండియాకి పంపించాలన్నా సరే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఫిజికల్గా క్యాష్ ఇస్తాను, మీరు ఆన్లైన్లో ఈ అకౌంట్ షేర్ చేయండి అని చెప్పేసి ఇట్లా చాలామంది మోసపోయారు అన్నట్టు. నాకు తెలిసి చాలామంది దీనివల్ల మోసపోయారు. డబ్బులు ఇచ్చి అంటే అతను ఏం చేయలేడు అన్నట్టు. డబ్బులు ఇచ్చినాక నువ్వు నాకు ఇవ్వలేదు, వీలైతే పోలీస్ కంప్లైంట్ అంటే అతను పోలీస్కి ఎలా కంప్లైంట్ ఇస్తాడు? కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ ఇతని బుక్లో వేస్తారు అన్నట్టు. ఇతని బుక్లో వేసి డిపోర్ట్ చేస్తారు. వాడిని ఏమన్నారు, మీ దగ్గర ప్రూఫ్ ఉండదు, ఎందుకంటే నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినావా లేదు, ఫిజికల్గా క్యాష్ ఇచ్చావు, ఫిజికల్గా క్యాష్ దానికి ఎవిడెన్సే ఉండదు అన్నట్టు. ఈ విధంగా చాలామంది ఈ కల్లి వెళ్ళి పని చేసి చాలామంది మోసపోయారు, చాలామంది చనిపోయారు, చాలామంది జైల్లో కూడా ఉన్నారు అన్నట్టు. సో ఇప్పుడు గ్రేస్ పీరియడ్ మంచి అవకాశం. ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో మీకు తెలుసు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇల్లీగల్గా ఉంటే మాత్రం దుబాయ్లో అండ్ కువైట్లో మంచి అవకాశం ఉంది. గ్రేస్ పీరియడ్ మీ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోరు. జస్ట్ మీ పాస్పోర్ట్ పట్టుకొని మీరు ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి, ఫార్మాలిటీస్ ఉంటే కంప్లీట్ చేసుకొని వెంటనే ఇండియాకి వచ్చేసేయండి. మీకు ఎలాంటి జైలు శిక్ష ఉండదు. డిపోర్టేషన్ డిపెండ్స్ అంత గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే డిపోర్టేషన్ మీద, అంటే డిపోర్ట్ చేసి బ్యాన్ చేస్తారా లేకపోతే జస్ట్ డిపోర్ట్ చేస్తారా అది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. బట్ మీరు ఈ పీరియడ్ ఉపయోగించుకోకపోతే మీరు కానీ పోలీసులకు దొరికితే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది. ఇట్ లీడ్స్ టు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా కూడా జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని మీరు మంచిగా ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఖతర్ గురించి అన్నట్టు. గుడ్ న్యూస్ ఏంటంటే నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు. అండ్ నాకు నిన్ననే ఒక సబ్స్క్రైబర్ మన హిందూయే. సో మీ అందరూ తెలుసు ముస్లిమ్స్కి మాత్రమే వీసాస్ అనేది ఈజీగా అప్రూవల్ అవుతున్నాయి. నిన్న నాకు చేసిన సబ్స్క్రైబర్ హిందూ అన్నట్టు. అతన్ని కాంటాక్ట్ అయ్యి నేను అడిగాను ప్రాసెస్ ఎలా ఉంది అండ్ ఏ కంపెనీ అండ్ ఎలా ఏమైనా ఇష్యూస్ అయినాయా, వీసాస్ ఏమైనా డిలే అయినాయా అంటే స్టార్టింగ్ కొంచెం డిలే అయింది. మళ్ళీ ఈ మంత్ ఈ వీక్లో నా వీసా అనేది ప్రాసెస్ అయిపోయింది, అంత కంప్లీట్ అయిపోయింది. నాకు వెంటనే రెడీ టు ప్రింట్ అని వీసా వచ్చేసింది. సో నాకైతే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. జస్ట్ స్టార్టింగ్ ఒక 1 మంత్ డిలే అయితే అయింది. బట్ ఇప్పుడైతే నా వీసా అనేది ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎయిర్ టికెట్ కూడా పంపించారు. నెక్స్ట్ వీక్ అతనైతే ఇండియా నుంచి ఖతర్కి అయితే ఫ్లై అవుతున్నాడు అన్నట్టు. సో వీలైతే అతనికి మళ్ళీ నేను కాంటాక్ట్ అయ్యి ఇంకా డీటెయిల్స్ ఎక్స్ట్రా ఇంకా డీటెయిల్స్ విచ్ మనకి హెల్ప్ అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. వీలైతే నేను అతనికి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా అతని దగ్గర నుంచి తీసుకొని మీకైతే షేర్ చేస్తా. సో ఇప్పటివరకు అయితే ఇది అప్డేట్. గుడ్ న్యూస్, యాక్చువల్గా ఖతర్కి వచ్చే వాళ్ళకి గుడ్ న్యూస్. ఇంకా ఎవరైతే ఖతర్కి వచ్చే ప్రాసెస్లో ఉన్నారో అండ్ మీ వీసా స్టేటస్ కానీ అండ్ ఇంకా డిలే అవ్వడం కానీ లేకపోతే ఆల్రెడీ ప్రాసెస్ అయిన వాళ్ళు సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఖతర్కి వచ్చే మన ఇండియన్స్కి ఉపయోగపడుతుంది. అండ్ వీలైతే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. ఏమైనా టిప్స్ ఉంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది నా ఉద్దేశం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.